నువ్వే నిపంతం నువ్వేలే అనంతం గెలుపు నీ వెంటే పడేలా నువ్వే సమస్తం నువ్వే సిద్ధాంతం. వెల్కమ్ టు ఎక్స్‌ప్రెస్ రాజా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఏంటి వాటి విశేషాలు? హాయ్ ప్రదీప్. హాయ్, ఐఎమ్ జ్యోతి. మిమ్మల్ని చూసి నాకు డైలాగ్స్ మర్చిపోయినా. ఓ పని చేయి, నువ్వు ఇటు చూడు, నేను చూస్తా. హాయ్, మీ పేరు? జ్యోతి. జ్యోతి, చెప్పండి. నా కళలో ఇంద్రధనుసు మేడ మీద కనిపించింది. మేడ మీద? మా ఇంటి మేడ పైన పైన. ఓకే. అయితే యాక్చువల్ గా ఇంద్రధనుసుకి 7 రంగులు ఉంటాయి కదా. అవునా? ఏవేంటి? అయ్యో 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 ఇంద్రధనుసులో రంగులు ఏముంటాయి? ఆరెంజ్, వైలెట్, బ్లూ, గ్రీన్, పింక్, ఎల్లో. నీ ఇష్టం. యాష్, పర్పుల్, లావెండర్, బ్రింజాల్, ఇండిగో, స్పైస్, చెప్పు. బ్లాక్. విబ్జిఆర్ ఫుల్ ఫామ్ లో ఇన్ని కలర్స్ ఉన్నాయా? ఓకే ఓకే, యా చెప్పండి. అయితే యాక్చువల్గా 7 కలర్స్ ఉంటాయి కదా. అయితే దాంట్లో కొంచెం బ్రైట్నెస్ తక్కువ అయింది కొన్ని కలర్స్ లో. నేనేం చేశాను, ఫోటోషాప్ చేసి పెంచినావా? కాదు, నేను పెయింట్ డబ్బా తీసుకొచ్చి దానికి బ్రైట్ గా నింపి నేను సెల్ఫీ దిగా. నువ్వు రాత్రి పడుకునే ముందు 2 టాబ్లెట్లు వేసి పడుకోవాలి. ఓకే, జాగ్రత్త. థ్యాంక్ యూ. ఆయన నరేష్. నరేష్ వచ్చాడా? వచ్చాడు. ఏడి? ఓ, నువ్వే నరేషా? ఓకే ఓకే. నిన్న నైట్. పూర్తి పేరేంటి? అల్లరి నరేష్. అల్లరి నరేష్. ఓకే, చెప్పండి. నిన్న నైట్ నేను ఐ సినిమా చూసి పడుకున్నప్పుడు నాకు ఒక కళ వచ్చిందన్న. అదేంటంటే శంకర్ మూవీలో విక్రమ్ ని తీసేసి ఫస్ట్ హాఫ్ లోనేమో నిన్ను, సెకండ్ హాఫ్ లో నన్ను తీసి పెట్టి I2 సినిమా తీసాడట. దాంట్లో ఒక I2 సినిమాలో ఒక డైలాగ్ చెప్తా అన్న, అంతకు మించి ఉంటది. ఫుల్ ఐటమ్ ఉంటదా సినిమా? ఒక డైలాగ్ చెప్తాను I2 సినిమాలో. నీది బీటెక్, నాది బీటెక్. బీటెక్ గురించి ఒక డైలాగ్ చెప్తాను నేను. దక్కినదా? బీటెక్ అనేది 4 సంవత్సరాలు. వార్తల్లోని ముఖ్యాంశాలు. 7 సెమ్ములు, 15 ల్యాబ్లు, 40 సబ్జెక్టులు, 400 ఎక్స్పెరిమెంట్లు, 4000 అసైన్మెంట్లు, 40,000 గంటలు, 1,44,00,000 సెకండ్లు, ఒక ప్రాజెక్టు, ఒక మినీ ప్రాజెక్ట్, 117 ఇంటర్నల్ ఎగ్జామ్స్, 55 ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్, లెక్కలేని అసైన్మెంట్లు, రాయలేని బిట్లు, పెద్ద చేజింగ్లు, సరిపోని క్రెడిట్లు. ఎన్ని రోజులు ఆన్సర్లు 5 రాయాలి కంపల్సరీ. ఎన్ని రోజులు పైన రాని అటెండెన్స్లు. ఎంతకి పడిన ల్యాబ్ మార్కులు, క్లాస్ రూమ్ లో చాటింగ్లు, అమ్మాయిలు. అవును. సీనియర్స్ తో ఫైటింగ్, జూనియర్స్ తో ర్యాగింగ్, బట్ ఏ నార్మల్ హ్యూమన్ బీయింగ్ కెనాట్ డూ ఇట్. దోస్ రియల్ హీరోస్ ఆర్ కాల్డ్ ఇంజనీరింగ్ స్టూడెంట్. ఇవన్నీ తెలియక వెళ్ళలేదురా నేను. ఇంకొక డైలాగ్ చెప్పొచ్చు. ఇంకోటి ఉంది, ఈసారి ఇటు సైడ్. ప్రేమను ప్రేమించండి, నా ప్రేమను మీరు తీసుకోండి, మీ ప్రేమను నాకు ఇవ్వండి. ప్రేమను ఎంతగా ప్రేమించారు, ప్రేమను అంతకన్నా ప్రేమగా ప్రేమించి ప్రేమను ప్రేమగా చూసుకుంటాను. నేను ప్రేమిస్తున్నాను రా నిన్ను. హలో ప్రదీప్, దిస్ ఇస్ రాణి. నిన్న కలలో నేను ఇంగ్లాండ్ వెళ్ళి కోహినూర్ వజ్రాన్ని చూశాను. ఇంగ్లాండ్ వెళ్ళి కోహినూర్ వజ్రాన్ని చూశాను. దాన్ని దొంగలించి నేను ఉంగరాన్ని, వడ్డానం, ఆరం చేయించుకున్నాను. కోహినూర్ వజ్రాన్ని తీసుకొని దొంగలించి ఉంగరం, వడ్డానం, హారాన్ని చేయించుకున్నాను. కళలో ఇవన్నీ జరిగాయి. ఏంటో ప్రదీప్, ఇవన్నీ విచిత్రమైన కళలు నాకే వస్తాయి. నువ్వు రాత్రి ఇంగ్లీష్ సినిమా తెలుగు డబ్బింగ్ లో చూస్తుంటావు. హాయ్ మాచిరాజు, దిస్ ఈస్ బొమ్మరాజు. హాయ్ బొమ్మరాజు. నాకు నిన్న ఒక కళ వచ్చింది ప్రదీప్. ఏమనంటే నిన్న డైలీ నేను కాలేజ్కి వెళ్తాను కదా, పైనుంచి నేను డైలీ వెళ్తాను. అమ్మో, దూరంగా ఉండండి రోయ్.
నేను వెళ్తూ ఉంటే పైనుంచి పూలవాన పడుతుంది. పైకి చూస్తే ఆకాశం నుంచి పడట్లేదు, పైన ప్రభాస్ పైనుంచి నా కోసం విసిరేస్తున్నాడు పూలు. ఆ కళ చూడడానికి చాలా బాగుంది తెలుసా. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను దాన్ని చూసి. వావ్, జిటాక్సింగ్ 650 టాబ్లెట్ ఉందమ్మా. నాకు కాజల్ ఎలా వస్తుందో నీకు ప్రభాస్ అలా వస్తున్నాడు, అంతే కదా? అంతే. అంతే. నాది ఇంకొక కళ ఉంది. 2 years నుంచి మిమ్మల్ని కలవడానికి వెయిట్ చేశాను, కానీ ఇది ఈ రోజు తీరింది. డెఫినెట్లీ ఇంకో కాలం చూసి అది కూడా తీరిపోద్ది. థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. నమస్తే ప్రదీపన్న. నమస్తే. నా కళలో నిన్న నా ఫ్రెండ్స్ తో దాగుడు మూతలు ఆడుతున్నట్టు వచ్చింది. మా ఇంట్లో ఉన్న బీరువాలోకి వెళ్ళి దాచుకున్నాను. అక్కడ అంతే, అక్కడ నుంచి వేరే లోకంలోకి వెళ్ళిపోయి అక్కడ నాతో జంతువులు మాట్లాడుతున్నారు. ఈ రాజ్యానికి నువ్వే యువరాణి అది ఇదని. నేను అక్కడ 60 years పరిపాలించాను. దాని తర్వాతకి మళ్ళీ ఆ బీరువాకి దారి తెలిసి అక్కడే ఉంటే నేను ఆ బీరువాలోకి వెళ్ళి దాచుకున్నాను. మళ్ళీ వెళ్ళి మా ఇంట్లో చూస్తే నా ఫ్రెండ్ నా కోసం ఇంకా వెతుకుతానే ఉంది. బాగా ఆడాడు వాడు, ఎవడో గాని. ఒక 5 జంతువుల పేర్లు చెప్పు. టైగర్, లయన్, ఎలిఫెంట్. సరే, వీటిలో ఏదో ఒక జంతువు సౌండ్ చేయి. టైగర్, లయన్, జిరాఫీ, మంకీ, ఇంకోటి చెప్పు. డాగ్. డాగా? ఇది ఈజీ. ఆడు చూడు సౌండ్ అడుగుతారని చెప్పి ఈజీ. డాగ్ కాకుండా మిగతా 4 ఏదో ఒక సౌండ్ చేయి. మంకీ. వెరీ గుడ్. ఏం చదువుతున్నామ్మా? ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్. ఏం డౌట్ గా ఉన్నావు? ఇంకా రిజల్ట్స్ రాలేదా? ఓకే, ఆల్ ది బెస్ట్. హలో భయ్యా, దిస్ ఇస్ వేణు. దిస్ ఇస్ వేణు. వేలా? వేణు 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 వేణు. ఓకే ఓకే. రాత్రి పనుకునే ముందు మసాలా దోశ తిన్నాను అనమాట. అది మాడిపోయినా చాలా టేస్ట్ ఉంది. అలాగే నాకు ఒక కళ వచ్చింది. దాంట్లో నేనే రాజు నేనే మంత్రి. ఓకే. రాణి లేదు భయ్యా, రాణి వెళ్ళిపోయింది. ఓకే. అయితే నా కల్లోకి ఎవరెవరో వస్తారు, దాంట్లో నేను తప్పితే నా కల్లోకి నేను రావాలంటే ఏం చేయాలి? ఏం లేదు, నువ్వే లేడీ గెటప్ వేసుకున్నావు సార్, అద్దంలో చూసు. రాత్రి పడుకునే ముందు ఒకసారి చూసుకున్నావు అనుకో, రాజు మంత్రి అయిపోయింది, రాణి గెటప్ లో కూడా వస్తావు. ఎవరు ఎందుకు భయ్యా, మన హ్యాపీగా ఉన్నాం కదా. ఓకే. హాయ్ బాబా. ఎక్కడ? ఇక్కడ. హాయ్ హాయ్. మై సెల్ఫ్ ప్రియాంక. హాయ్ ప్రియాంక. మా అక్క నీ కోసం లాస్ట్ టైం ఒక గిఫ్ట్ పంపించింది ముంబై నుండి. తను ఇప్పుడు నీ కోసం వచ్చింది షోకి. అవునా? తను. హలో. హాయ్ బాబు గారు. హాయ్. హౌ ఆర్ యు? ఐ యామ్ 90 rupees fine. How are you? I'm 20 rupees fine. ఓ, ఎక్కువ కట్టారు ట్యాక్స్. మీ పేరు? కృష్ణవేణి. కృష్ణవేణి. చెప్పండి. మీకోసం ముంబై నుంచి వచ్చాను నేను. ముంబై నుంచి? आप मुंबई से आता है? यस, मुंबई से आती हूँ. उधर तेलुगु है? काजल अग्रवाल है यहाँ पर. బా, మీరు గుర్తు చేశారు ఇంక అంతే ఇవాళ. ఓకే. మేబీ यहाँ पर. మేబీ జూన్ అप्रैल. नो. మేబీ हूँ यहाँ पर. ओ, आप भी है? हाँ. मेरा वो कुछ कुछ होता है. नहीं. हाँ नहीं, काजल कुछ कुछ होता है. ये तो दिल तो पागल है. छोटी बातें, ओ मीठी 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 यादें. సూపర్, చాలా బాగుంది. ముంబై పోతావా రాజా, ముంబై పోతావురా. థ్యాంక్ యూ సో మచ్. ఫోన్ కూడా తెచ్చారు నా కోసం. అయ్యో, సెల్ఫీ కా? ఓకే ఓకే. ఇది కూడా ముంబై. అమ్మో, ముంబై కవర్ అంటారు. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, సో హైదరాబాద్ ఏమైనా పని మీద వచ్చారా? మీకోసం వచ్చాను. ముంబై నుంచి ఈ షో కోసం. హౌ స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అన్న, నా పేరు నితిన్. హాయ్ నితిన్. అన్న, మీ షో కోసమే బెంగళూరు నుంచి వచ్చాను, నేను నా ఫ్రెండ్. సూపర్.
ఒక్క నిమిషం అతకు రావచ్చండి. రండి. అయ్యో బెంగళూరు వెళ్ళిపోతున్నాడు ఆయన. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. మీరు అంత దూరం నుంచి రావడమే చాలా ఎక్కువ, చాలా చాలా థ్యాంక్స్. మీరు ఇలా పూలు కూడా తీసుకొచ్చారు. అన్న మీతో ఒక్క డాన్స్ డాన్స్ చేస్తారా? చేద్దాం. ఓకే, ఏ పాట? సరైనోడు. సరైనోడుని. థ్యాంక్స్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఇంటి దగ్గర అందరిని అడిగానని చెప్పండి. అండ్ నేను నిజంగా ఫస్ట్ టైం చూసాను ఇలాంటి డాన్స్, చాలా బాగుంది. నేను ఎట్టి పరిస్థితుల్లో వీడియో రివైండ్ చేసుకుని ఈ స్టెప్స్ నేర్చుకుంటాను నేను. థ్యాంక్స్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. గుడ్ లక్. సో ఇప్పుడు చర్చా వేదిక కార్యక్రమానికి వెళ్దాం. ఈ చర్చా వేదిక కార్యక్రమంలో 2 టాపిక్లు ఉంటాయి, 2 టీంలు ఉంటాయి. సో ఆ 2 టీంలు వాళ్ళు రండి. ఓకే, ఇవాళ చర్చా వేదిక కార్యక్రమానికి అపరమేధావులు వచ్చారు. చాలా బాగా డిస్కస్ చేయడానికి ఫిక్స్ అయినట్టున్నారు. అందరూ కొంచెం కోపంగా ఉన్నారు. టాపిక్ చాలా వాడి వేడిగా ఉండింది. మీరు ఎంచుకున్న టాపిక్ ఏంటమ్మా ఇవాళ డిబేట్ కి? అది ఎంత కొట్టుకున్నా తేలని టాపిక్ అది. చెప్పండి, ఎవరు అత్త టీం, ఎవరు కోడలు టీం? ఓకే, ఏజ్ వైజ్ సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే, వెరీ గుడ్. ఎవరు గొప్ప చెప్పాలి ప్రదీప్, నువ్వే. అత్త గొప్ప, కోడలు గొప్ప? నన్ను అడిగారా? మా తల్లి నేనన్నాను అత్తే గొప్ప అంటున్నాను. ఎందుకు? ఎందుకంటే కొడుకుని పెంచి పెద్ద చేసి చదువు చెప్పించి సెటిల్ చేసి జాబ్ ఇప్పించి అన్ని విధాల సెటిల్ అయిన తర్వాత ఇంటికి కోడలు తెచ్చుకోవాలి, కోడలు మంచిగా ఉండాలి, అన్ని విధాల సుఖంగా సంతోషంగా ఉంచాలని చెప్పేసి సాయశక్తిలో ప్రయత్నిస్తుంది కాబట్టి అత్తే గొప్పదని నేను అంటున్నాను. మీరు ఇదివరకు ఎప్పుడైనా ఇలా షోలో ఎప్పుడైనా మాట్లాడారా? ఇదే మొదటిసారి. ఒక చక్కగా ఒక పొలిటీషియన్ లాగా ఫుల్ స్టాప్ కామా లేకుండా గడగడ 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 అని ఆన్సర్ చెప్పారు. సూపర్ సూపర్ మేడం. అబ్బబ్బో, పెద్ద మీ కొడుకేమన్నా సొక్కమైన సోయకూర అనుకుంటున్నావా? పెద్ద నన్ను పెళ్లి చేసుకున్న తర్వాతే కదా మీకు ఇంత ఆస్తి వచ్చింది, ఇంత పెద్ద పెద్ద బంగ్లాలు కట్టారు, ఇంత అందమైన చీరలు కొన్నారు, 5000 జాకెట్లు మరీ వేసుకుంటున్నారు. 5000 కాకపోతే 10,000 వేసుకుంటాను. నీకేమైంది? మా ఆయన సంపాదించిన ఆస్తి నేను ఎన్నైనా వేసుకుంటాను, ఎలానే ఉంటాను, నీకేమవుతుంది? నా కొడుకు మంచోడు అని చెప్పేసి నిన్ను తీసుకొచ్చుకుంటే నువ్వు నన్ను టార్చర్ చేస్తున్నావేంటి ఇక్కడ? అవన్నీ కాదు కానీ వీళ్ళిద్దరు ఎవరు? మా ఫ్రెండ్సా? ఓకే, వాళ్ళు చూడ్డానికి వచ్చి ఉంటారు అయితే. అబ్బబ్బబ్బా, భలే చెప్పారులేండి. మా ఆస్తి తీసుకునే కదా నైస్ గా కట్టుకొని వెళ్తున్నారు రోడ్లంతా. నీ ఆస్తితో నాకేం సంబంధము? నాకు ఆస్తి లేకనా నేను సంపాదించుకోకనా? నీ కొడుకు ఏంటి ప్రదీప్ బాల్కే సపోర్ట్ చేస్తావు? నాకు ఆస్తి ఎక్కువ ఉందని చెప్పేసి నువ్వు అన్నదానికి అంటారమ్మా. నువ్వని సార్ నీకు సపోర్ట్ చేస్తా. నాకు ఆస్తి ఎక్కువ ఉందని చెప్పేసి నా కొడుకు కావాలని చెప్పేసి మీ అమ్మ నాన్న వచ్చి నా కొడుకుతో పెళ్లి చేసి పంపిస్తే ఇప్పుడు నీ ఆస్తి నేను తెచ్చుకున్నాను, నీ ఆస్తితో నాకేం? మరి మీ కొడుకు ఏంటి ఈ అమ్మాయి కావాలి వీళ్ళింటికి వచ్చి అడిగిండు? మా అబ్బాయి ప్రదీప్ అని అడిగాను కావాలని. సుధాకర్ చెప్పవేంటి నువ్వు? ఆస్తుల గురించి మాట్లాడుతుంటావు, వాళ్ళ నాన్న చూస్తూ కూర్చుంటావేంటి? ఆడపడుచు తీసుకోలే. అత్తనే గొప్పది. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అత్తారింటికి దారి సినిమా తీశారు. ఎవడైనా కోడలింటికి దారి సినిమా తీసారా? ఈవిడేంటి గురువు గారు పేరు తీసింది? మా విజయ్ దేవరకొండ గారు ఉంటుంటే కోడలింటికి దారేది అనేది కూడా తీసేవారు. ఏమే చెప్పు. ఒకప్పుడు కలిసి వచ్చిన కోడలి సినిమా తీసారు, తెలుసా మీకు? అది ఎంత హిట్ అయింది, నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. నోబెల్ ప్రైజ్ వచ్చిందా? ఎప్పుడో తీసిన కోడలు ఇదిన కాపురానికి ఏమొచ్చిందిలే. ఇప్పుడు తీసిన రీసెంట్ గా వచ్చిన అత్తారింటికి దారేది సినిమాని చూసి నేర్చుకోండి. మీకు ఎన్నడన్నా ఏమన్నా పనులు ఏమన్నా వచ్చా చేయడానికి? ఏమన్నా అత్తయ్య గొప్పేది. అత్తయ్య ఎప్పుడు తీసామా అన్నది కాదు, అత్తయ్య తీసామా లేదా కష్టం కాంపౌండ్ వాళ్ళు దాటకుండా చూసుకుంటా. అందుకే అత్తయ్య గొప్పది. అలాగే ఎలాగ అనగలరండి? ఇంత కష్టపడి మీకు చేసి అంతా చేస్తుంటే పొద్దున్న లేస్తాము,
చాయ్ పెడతాము, మళ్ళీ ఆవిడ కాలు మొక్కాలి, కాలు నొక్కాలి, ఇంటికి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి, మళ్ళీ ఇంకా విన్న వాళ్ళని ఇవన్నీ ఎన్నడన్నా పొద్దున్న లేసి మొహం అనేది కాఫీ పెట్టిన మొహం వాకిలు ఉడ్చావా ఎన్నడన్నా ముగ్గులు పెట్టా కాఫీ పెడతా ఇవిడ పొద్దున్నేసి కాఫీ ఎట్లా పెడతారు చెప్పు పాలు పోయాలి ఫస్ట్ ఏడా స్టవ్ మీద పోయాలా కాదు ఫస్ట్ స్టవ్ వెలిగించాలి ఆ తర్వాత పెనం పెట్టాలి పెనమా సారీ దోశలు వేస్తున్నావా కాఫీ పెడుతున్నా ఈవిడ చేస్తుందమ్మా ఇక చేయనట్టే నీకు వంట రూమ్ మీద లేదు ఇంకా వాకిలే 3 వస్తాయి ఇంటికి మీ ఇంటికి పని మనిషి కనీసం అత్తమామకైనా సేవ చేసుకునే ఆలోచన సేవ చేయాలమ్మా చేసి కండ కరగ జారిపోయింది చేసి కండ కావలేదు ఏమేం చేస్తున్నావు చేసి కండ జారిపోయింది మా ఆడపడుచుకి ఆవిడ చూస్తావేంది ఆవిడకి సంబంధమే లేదు ఒంటి మీద కేజీ కండ లేదు కానీ నువ్వు అత్త గురించి మాట్లాడతావా కండ గురించి మాట్లాడుతుంది కండ అసలు కండ ఎలా ఉంటది అనుకుంటారు మీరు పొద్దున్న లెగ్స్ కానొచ్చు కాఫీ బట్టలు ఉతికిస్తాం ఇల్లు శుభ్రం చేపిస్తాం ఆఖరి మీకు కాలు పట్టిస్తే ఎలా ఉంటది అనుకుంటారు కేజీ కండ మీరు ఇట్లా దున్నపోతులా తయారు కూర్చున్నాం మేము ఇట్లా బక్క పీస్ లా తయారై కూర్చుంటాం మాట్లాడడం రావట్లేదు అత్తయ్య ఒక విషయం చెప్తా ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు అవుతుంది మా కోడల జోలికి వస్తే లొల్లు అవుతుంది లొల్లి అవుతుందండి ఇటుక మీద ఇల్లు కట్టిందే నేను నాతో లొల్లి పెట్టుకోవడం అద్దు అదుపు లేకుండా ఉండాలి సాంప్రదాయం ఉండాలి అట్లాంటప్పుడే కోడలు మాట మంచి నేర్చుకోవాలి అలా మీదికి ఎగబడ్డం కాదు ఇల్లు నువ్వు కట్టింది కాదు ఇది ఏం మాట్లాడుతున్నావు అసలు సరే డ్రెస్ అది ట్రెండింగ్ అది ట్రెండింగ్ అత్తయ్య ఇది చూడండి ఎంత గుంగరాలు చుట్టూ అసలు ఆ నూడిల్స్ వేసుకొని తిరిగినట్టు పిలకలు వేసుకొని తిరగడం కాదు అమ్మాయిని చూసారు కాబట్టి మీ కొడుకు పడ్డాడు అది గుర్తుపెట్టుకోండి అవును అప్పుడు మేకప్ తో ఉన్నా కాబట్టి మోసపోయి చేసుకున్నామే లేకపోతే నా కొడుకు నిన్నెందుకు చేసుకుంటాడు పెళ్ళప్పుడు కూడా మీ కొడుకు మేకప్ వేసుకొని వచ్చాడు అడగండి ఒకసారి వేసుకున్నాడు కాబట్టి నేను మోసపోయాడు వేసుకున్నాడు కార్యకర్తలా ఓకే ఓకే మన ఆస్తుల గురించి మాట్లాడుతున్నాను ఆస్తుల గురించి చెప్ప వాళ్ళ ఆస్తి కోసం మనం ఏదో ఆశపడి పెళ్లి చేసుకున్నామంటే కోడల్ని మాట్లాడుతుంది కదా నేను తెచ్చిన ఆస్తి నేను తెచ్చిన కట్టం అని చెప్పేసి మన చెప్పడానికి నిన్ను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి హైదరాబాద్ లో నాకు ఒక ఫ్లాట్ ఉండేది నిన్ను పెళ్లి చేసుకున్నాక ఆ ఫ్లాట్ అమ్ముకున్నాడు నీ షాపింగ్ లకి మేకప్ లకి అన్ని ఖర్చులు పెట్టేశాడు ఇప్పుడు మళ్ళీ అరే మీ అత్త మాట్లాడినప్పుడు నువ్వే మాట్లాడి వాళ్ళ అత్త మాట్లాడినప్పుడు నువ్వే మాట్లాడతావా ఆవిడ మాట్లాడి సపోర్ట్ అండి సపోర్ట్ ఇప్పుడే తెలిసింది వీళ్ళిద్దరు కూడా అత్త కోళ్ళని మీ కొడుకు కూడా మేకప్ వేసుకుంటాడు చూసారా ఆ పెళ్లిలో 2 కేజీలు మేకప్ వేసుకున్నాడు మోసపోయింది మేము ఇక్కడ మా కొడుకు 2 కేజీలు వేసుకుంటే నువ్వు 5 కేజీలు వేసుకున్నావు ఏది చూపించండి మీకు కష్టపడి మాడపడుచు మేకప్ పోయింది పోతుంది ఊరికే పోసుకుంటూ ఉండే ఏదైనా సున్నవా అది అతుక్కుంటే అట్లాగే ఉండడానికి కడిగిన కొద్ది పోతూనే ఉంటది వర్షం పడింది పోయింది దానికేముంది అందుకే కాస్ట్లీ కొనివ్వండి కాస్ట్లీ కొనడానికి నువ్వు అత్తమామని మంచిగా చూసుకుంటే కదా కానీ ఒక విషయం చెప్పనా ఇంత చర్చ జరుగుతుంది కానీ తాళాలు గుర్తులు మాత్రం మీ దగ్గరే ఉన్నాయి అది ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలుసు అప్పుడే నేను ఇస్తాను అప్పుడే మేము సరిగ్గా ఉంటాం సరిగ్గా ఉండడం అది తీసుకోకూడదు సంపాదించుకోవాలి చెప్పండి ఇంకా ఎంత చాకరీలు చేసి అలసిపోవాలి ఇంట్లో చాకరీ నువ్వు చేసేదేంటమ్మా నువ్వు అయ్యేంత వరకు చాకరీ చేయి అప్పుడు నీ కోడలు వచ్చి చాకరీ చేసిద్ది వాషింగ్ మిషన్ ఉంది బట్టలు వేయడానికి ఊడవడానికి పని మనిషే ఉంది ఇంకా నువ్వేం చేసే చాకరీ నీ ఫోన్ లో ట్విట్టర్ లో వాట్సాప్ లో ఫేస్బుక్ లో ఇవి వాడడం తప్ప నీకు ఇంకే పని చేత కాదు ఇంకేముందాడా నువ్వు పని చేసి పెట్టడానికి మాకు ఏముందని ఇప్పుడు మీరు ముగ్గేస్తున్నారు అత్తయ్య అదే వాట్సాప్ లో అయితే స్టిక్కర్లు ఎలా వేస్తా వాట్సాప్ తీసుకొచ్చి ఇంటి ముందు పెడతా దాన్ని ఎవరు చూడడు కదా దాని మీద గొప్పమ్మలు పెట్టుకోలేరు కదా వాకిట్లో ముగ్గేస్తే గొప్పమ్మలు పెట్టుకుంటారు అది చూడడానికన్నా ఒక అందం ఉంటది మీరు మీ వేషాలు వీళ్ళు మాత్రం కిలోలు బంగారం వేస్తారు మనకు మాత్రం ఇలాంటి సన్నటి చేంజ్ చేస్తారు అది మీరు ఫ్యాషన్ అంటారు కదమ్మా మీకు సన్నవే కావాలి మేము వేసుకుంటాం చెప్పండి ప్రతిభ నా దగ్గరకు వస్తావు మీరు నేను చెప్పినప్పుడు వినకుండా అలా వెళ్ళిపోతే ఎలాగా నేనెంతమ్మా నిమిత్త మాత్రుణ్ణి మీరు పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు నేనెత్తా బచ్చా మీరు న్యాయం చెప్పండి ఇప్పుడు అత్తలే గ్రేట్ అని చెప్తున్నాడు ఇండైరెక్ట్ గా నీకే అర్థం కావట్లేదు ఇంకా కూడా ఎవరు చెప్పారు చెప్తున్నాడు పెర్ఫార్మెన్స్ వెరీ గుడ్ సూపర్ మీరిద్దరు హ్యాపీగా ఉండండి ఇంట్లో అందరూ హ్యాపీగా ఉంటారు వెరీ గుడ్ సూపర్ మా
వెరీ వెల్ డన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.